నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు డాక్టర్ బి అక్కమ్మ, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ పంచకర్మ, డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, విజయవాడ. నేను పంచకర్మ హెచ్ఓడిగా 2008 నుండి పంచకర్మ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడే ఇదే కాలేజ్లో, ఇదే హాస్పిటల్లో. మా పంచకర్మ వచ్చి ఇప్పుడు పబ్లిక్కి చాలా అవేర్నెస్ ఉంది పంచకర్మ మీద. అలాగే మిస్అండర్స్టాండింగ్, మిస్కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి ఆ పంచకర్మ మీద. మేము ఇక్కడ పంచకర్మ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ రిలేటెడ్ డిసీజెస్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తాం. అది ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి పక్షవాతానికి చాలామంది ఏమనుకుంటారంటే ఎక్యూట్ కండిషన్లో మాత్రమే రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి పక్షవాతం వచ్చిన వెంటనే గోల్డెన్ పీరియడ్ 48 అవర్స్ వరకు అలోపతి ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత ఫాలోఅప్ ట్రీట్మెంట్కి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ పబ్లిక్లో ఏంటంటే ఎప్పుడు వాళ్ళకంటే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అది రిజల్ట్ వస్తుందా రాదా అనేది వాళ్ళ బ్రెయిన్లో, వాళ్ళకి జబ్బు పక్షవాతం పేషెంట్లో కాళ్ళు చేతుల్లో ఉండదు, జబ్బు తలలో ఉంటుంది. తల్లో ఉన్నది వాళ్ళు ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకోవాలి. ఎంఆర్ఐ రిపోర్ట్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. ఇక్కడ కూడా మేము కూడా ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూస్తాం, సిటీ స్కాన్లు చూస్తాం. ఆ ఎంఆర్ఐ రిపోర్ట్లో ఏరియా డ్యామేజ్, ఎంత డ్యామేజ్ అయింది, బ్రెయిన్లో బ్లీడింగ్ ఎంత అయ్యింది, ఎంత డ్యామేజ్ అయ్యింది, తర్వాత వచ్చి పక్షవాతం ఎంతకాలం అయ్యింది, తర్వాత బీపీ, షుగర్ లాంటివి కోమార్బిడిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఎక్కువగా ఉన్నాయి, తర్వాత అదర్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఎంత ఉన్నాయి, దీన్ని అంతటినీ పరిగణలోనికి తీసుకుని తగ్గుతుందా తగ్గదా అని చూసుకొని తగ్గే కేసుల్ని మాత్రమే మేము అడ్మిట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత కొంతమంది పక్షవాతం రాగానే చాలామంది ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వస్తే ఎంఆర్ఐ రిపోర్ట్ లేకుండానో, లేకుంటే సెమీ కాన్షియస్, అన్కాన్షియస్ ఉన్నప్పుడు డిగ్లిటేషన్, లాస్ ఆఫ్ స్వాలోయింగ్, మింగలేరు. వాళ్ళు వచ్చిన కొత్తలు జబ్బు వచ్చిన వెంటనే వీళ్ళకి డిఫికల్టీ ఇన్ డిగ్లిటేషన్, ఆహారం మింగలేని స్థితిలో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆహారమే తీసుకోలేరు. అప్పుడు మా మందులు వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అది తర్వాత ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ మోషన్, అంటే యూరిన్ మోషన్ పోయేది వాళ్ళకి తెలియదు. ఇవి వచ్చి కాంప్లికేషన్స్, హై బీపీ, హై షుగర్ వాల్యూస్, తర్వాత ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ మోషన్, అండ్ మోషన్ యూరిన్కి వెళ్ళేది తెలియకుండా వెళ్ళిపోవటం, సెమీ కాన్షియస్, అన్కాన్షియస్ స్థితిలో వాళ్ళు వచ్చినప్పుడు మేము వెంటనే జీజీహెచ్కి రిఫర్ చేస్తాం. అది అవి కాకుండా మిగిలిన అన్ని కేసులు మేము తీసుకొని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తాం. కొంతమందికి గతంలో వాళ్ళకి పక్షవాతం వచ్చింది అనే విషయం కూడా తెలియనంతగా తీసుకుంటాం. తర్వాత ఎక్కువగా వచ్చేది ముఖానికి సంబంధించిన పక్షవాతం. అది ఒక మూతి, కన్ను మూతపడదు, ఐబ్రో పైకి లెగదు, నుదుట్లో నుదుట్లో అందరికిలా నార్మల్ వాళ్ళకి లాగా ముడతలు రావు, తర్వాత నత్తి వస్తుంది, తర్వాత చెవులో నొప్పి, గొంతు నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి సివియర్గా ఉంటుంది. దీన్ని అలోపతిలో బెల్స్ పాల్సీ అంటారు. ఇది ఎక్యూట్ కండిషన్లో కనుక ఇది 3 రకాలుగా వస్తుంది. ఒకటి కోల్డ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన, రెండవది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత, ఆ తర్వాత చెవికి సంబంధించిన ఆపరేషన్లు చేసుకున్నప్పుడు 7th నర్వ్ అనేది కట్ అయితే ఆపరేషన్లో కనుక డ్యామేజ్ అయినా, కట్ అవ్వకపోయినా కొంచెం డ్యామేజ్ అయినా కూడా ఈ జబ్బు వస్తుంది. ఈ ఆపరేషన్ వలన కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ వచ్చింది తగ్గదు. అట్మాస్ఫియర్, కోల్డ్ అట్మాస్ఫియర్కి వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఏసీలో ఉండేవాళ్ళు, కూలింగ్ తాగేవాళ్ళు, తర్వాత తెల్లవారుజామున చలికాలంలో పనిచేసేవాళ్ళు, వీళ్ళకి గట్టిగా అరిచేవాళ్ళు. అంగన్వాడీ టీచర్స్ ఎక్కువగా వస్తుంటారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. ఆ గట్టిగా అరిచే ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి వచ్చింది మాత్రం ఎక్యూట్ కండిషన్. అది కూడా వచ్చిన వెంటనే వితిన్ 1 వీక్లో కనుక ఇక్కడికి వచ్చినట్లయితే సక్సెస్ఫుల్గా మేము ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాం, నస్యకర్మ, కుకుటాండ స్వేదం అని చెప్పి చేస్తాము. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు,
చాలామంది ఇప్పుడు కూడా మా దగ్గర చాలా కేసులు కూడా ఉన్నాయి, చూపిస్తాం. అవి మోకాళ్ళ నొప్పులు ఆఫ్టర్ 50 years, ఆఫ్టర్ మెనోపాజ్, ఫిమేల్స్లో లేడీస్లో ఎక్కువగా వచ్చేది మోకాళ్ళ నొప్పులు. అది ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. దానికి ఇక్కడ మేము పత్రపోట్ల స్వేదం చేస్తాం. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్వెల్లింగ్ ఉంటుంది, వాళ్ళకి నొప్పి ఉంటుంది, నడవలేరు, కంప్లీట్గా నడవలేరు. ఒబేస్ కూడా ఉంటారు పేషెంట్స్. కాబట్టి వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్పి వాళ్ళకి పత్రపోట్ల స్వేదం చేస్తాం బాగా. తర్వాత కీళ్ళవాతాలకు వచ్చేవరకు 2 రకాలు ఉంటాయి. రొమాటైడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్ అని. రొమాటిక్ ఆర్థరైటిస్లో పంచకర్మ చెయ్యం మేము. అందుకనే ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ పేషెంట్ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఏంటి, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, యాక్యురేట్గా డిఫరెన్షియల్ పంచకర్మ చేసే కేసా చెయ్యని కేసా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకొని మాత్రమే పంచకర్మలు చేయాలి. ఫైనల్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. ఆ తర్వాత పేషెంట్ కీళ్ళ నొప్పులతో రాగానే వెంటనే పంచకర్మలు చెయ్యము. పేషెంట్కి వెంటనే చేయకుండా వాళ్ళని బ్లడ్ టెస్ట్లు పంపించి అది ఆర్ఏ పాజిటివ్నా ఏఎస్ఓ పాజిటివ్నా చూసుకొని, ఏఎస్ఓ పాజిటివ్ అయితే పంచకర్మలు చేయము. అలా గనక ఆర్ఏ పాజిటివ్ అన్నట్లయితే పత్రపోట్లి, వాలుక స్వేదం, వైతరణ వస్తీ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా సక్సెస్ఫుల్గా చేస్తాం. అయితే వీళ్ళలో ఆర్ఏ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రక్తంలో జబ్బు ఎప్పుడూ కీళ్ళవాతం రక్తంలో ఉంటుంది. కీళ్ళలో కాదు వాళ్ళకి జబ్బు ఉండేది, రక్తంలో ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు మోషన్ ఫ్రీగా అయ్యి జీర్ణమైనంతకాలం, ఈ ట్రీట్మెంట్లో ఉన్నంతకాలం తగ్గుతుంది. తర్వాత వాళ్ళు మేనేజ్ చేయాలి. లేకపోతే ఎప్పుడైతే అజీర్ణం చేస్తుందో మళ్ళీ వాళ్ళకి కీళ్ళ నొప్పులు వస్తాయి. వాళ్ళు అపోహ ఏం పడతారంటే ఈ డాక్టర్ దగ్గర తగ్గలేదని ఇంకో డాక్టర్ చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగి ఇంత ఫైల్తో వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి ముందుగానే కౌన్సిలింగ్ చేస్తాం. మీకు ఎప్పుడు బ్లడ్లో ఉంటుంది, ఈ పథ్యం చేసినంతకాలం, ఈ మందులు వాడినంతకాలం తగ్గుతుంది, మేనేజ్ చేయాలి. అంతేగాని ఎప్పటికీ జ్వరం తగ్గినట్టుగా కంప్లీట్గా తగ్గదు అనేది కౌన్సిలింగ్ కూడా పేషెంట్కి ఇస్తాం. ఆర్ఏ అయితే రిఫర్ చేస్తాం. అట్లాగే వాతరక్తం, గౌటరీ ఆర్థరైటిస్ అని మీద అందరు కామన్ పీపుల్కి కూడా తెలుసు. కీళ్ళవాతంలో ఎక్కువగా సీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి వాపులు వచ్చి నొప్పి, అది కూడా కాళ్ళలో ఉన్న బొటన వేలికి వాపు వచ్చి నొప్పి వచ్చి ఎంత అంటే చీము పుండులాగా సలపురంగా ఉంటుంది పెయిన్. స్కిన్ డిస్కలరేషన్ కూడా ఉంటుంది. దానికి యూరిక్ యాసిడ్ టెస్ట్కి పంపించి అదే యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూసుకుంటే మోర్ దెన్ 7.5 ఉన్నట్లయితే కనుక దాన్ని వాతరక్తం అనేటువంటి జబ్బు కింద తీసుకొని సేకం అని ట్రీట్మెంట్ చేస్తాం. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఇవి వచ్చి ఇవి కొన్ని. తర్వాత నిద్ర లేకపోయిన వాళ్ళకి ధారా ట్రీట్మెంట్. ఇప్పుడు మాకు పేషెంట్ ఒక అతను ఉన్నాడు, అతని ధారా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ధారా టేబుల్ మీద నడు నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా. ఎక్కువ పీపుల్ ఎంతమంది అంటే చిన్న పిల్లలను, స్కూల్ పిల్లలు, వెళ్ళే పిల్లలు, యంగ్ పీపుల్. తర్వాత ఎక్కువగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టైలర్స్ వాళ్ళని చూడగానే మేము అడిగేస్తాం టైలరింగ్ చేస్తావా అని. వాళ్ళు మోటార్ పెట్టుకొని కుట్టుతున్నాం అంటారు, కానీ మోటార్ పెట్టుకొని కుట్టినా కూడా తల బాగా మెడ వంచి సూదులు ఎక్కించాలి, అప్పుడు మెడ డ్యామేజ్ అవుతుంది. అట్లాగే ఆఫ్టర్ 40 years, ఆఫ్టర్ 50 years మెనోపాజ్ ఏజ్, డీజనరేటివ్ కండిషన్స్ అవి ఎముకల్లో ఉండదు. చాలామంది ఎక్స్రేలో వస్తుంది అనుకుంటారు. ఎక్స్రే కాదు, ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకుంటే అందులో ఉన్న మైన్యూట్ డిఫార్మిటీ కూడా మనకు తెలుస్తుంది. అందులో 4 stages ఉంటాయి. 4 stagesలో 3 stages వరకు కంఫర్టబుల్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తాం. ఆపరేషన్కి వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ ఆపరేషన్కి వెళ్తే కూడా అది ఫెయిల్ అయ్యి చాలామంది పేషెంట్లు ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ మోషన్ తోటి అయిపోతారు. వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత మెడ నుండి నడుము వరకు ఉన్న పూసలో ఎక్కడ ఆపరేషన్ జరిగినా కూడా, ఎక్కడ సర్జరీ చేసినా కూడా ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ మోషన్ వచ్చేది తెలియకుండా అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆపరేషన్లో ఉండే మెయిన్ కాంప్లికేషన్. అయితే మేమిచ్చే ట్రీట్మెంట్స్లో అట్లా ఉండటానికి అవకాశం లేదు. నడు మీద కటి వస్తి అని చేస్తాం, మెడ మీద గ్రీవ్ వస్తి అని చేస్తాం, తర్వాత యోగ వస్తి అని చేస్తాం, తర్వాత మాత్రా వస్తి చేస్తాం. చాలా కంఫర్టబుల్గా డీజనరేషన్, ప్రొట్రూషన్, ఎక్స్ట్రూషన్ ఈ 3 కండిషన్లోనూ ఇంటర్నల్ డ్రగ్స్తోని సయాటికా కూడా ఇంటర్నల్ డ్రగ్స్ అండ్ ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా కంఫర్టబుల్గా రికవరీ అవుతుంది. ఇంకా 4th స్టేజ్కి వచ్చిన తర్వాత మేము కూడా ఏం చేయలేం, వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న న్యూక్లియస్ పల్పోస్ అనేది ఈ న్యూరోఫైబ్రోమా అది టైర్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఫైబ్రోమా అది కంప్లీట్గా బయటకు వచ్చేసిన దాన్ని మందుల వలన పంచకర్మ ట్రీట్మెంట్స్ వలన దాన్ని మళ్ళీ డిస్క్లోన్కి పంపించలేము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అందులో స్క్రోమరోల్ నోట్స్ ఫార్మేషన్ అని వస్తుంది ఎంఆర్ఐ రిపోర్ట్లో. అది వచ్చిందంటే కనుక మేము కూడా ఏం చేయలేము, వాళ్ళ ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. ఇవి మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ చేసేటువంటి. మళ్ళీ ఓబెసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మేము ఉద్వర్తనం,
తర్వాత లేఖన వస్తి అనే వైద్యం ద్వారా వెయిట్ రిడక్షన్ కంఫర్టబుల్గా. హూ రికమెండెడ్ వెయిట్ లాస్ ఓన్లీ 2.5 kgs per month. మోర్ దెన్ దట్ కనుక అయితే కనుక ఇట్ ఎఫెక్ట్స్ ది ఆల్ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ డ్యామేజ్ అవుతాయి. అట్లా కాకుండా ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ చేయాలంటే వాకింగ్ చేయాలని కౌన్సిలింగ్ చేస్తాం. అది ఓల్డ్ ఏజ్ పీపుల్కే కానీ ట్రీట్మెంటు, యంగ్ పీపుల్కి ఏంటంటే కౌన్సిలింగ్, బిహేవియరల్ మోడిఫికేషన్ చేయాలి, ఎర్లీగా నిద్రపోవాలి, డైట్ ఎట్లా తీసుకోవాలి, ఎలాంటి అవాయిడ్ చేయాలి, వాకింగ్ ఎలా చేయాలి అనేది కౌన్సిలింగ్ చేస్తాం. ఓల్డ్ పీపుల్, నడవలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు లేఖన వసతి అనే ట్రీట్మెంట్ చేయడం వల్ల వెయిట్ రిడక్షన్ జరుగుతుంది అండి. ఏంటి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్కి సంబంధించి ఏం చేస్తారు? లేఖన వసతి అనే ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత సోరేసిస్, నౌడేస్ సోరేసిస్ అనేది వెరీ కామన్ కంప్లైంట్ ఇన్ ఆల్ పీపుల్. ముఖ్యంగా ఏంటంటే టెన్షన్, స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. దానివల్ల అది ట్రిగ్గర్స్ డిసీజ్. అందుకని ముందుగా వాళ్ళకి దారా ట్రీట్మెంట్ అని చేసి మెంటల్గా రిలాక్స్ అయిన తర్వాత ఉద్వర్తనం, ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్ చేస్తాం. దీనివల్ల వాళ్ళకి బాగా తగ్గుతుంది. దారా చేయడం ఇది సైకోసోమాటిక్ డిజార్డర్. ముందు మెంటల్గా ఎఫెక్ట్ అయిన తర్వాత బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే ముందు బాడీలో రాగానే బాడీలో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు ఈ పేషెంట్లకి. ముందుగా వాళ్ళకి టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, న్యూరోసిస్ లాంటివి కామన్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ సోరియాసిస్కి ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ఒకటి బాగా తగ్గుతుంది మా దగ్గర పంచకర్మలో. అంటే సక్సెస్ఫుల్గా 100% రిజల్ట్ వచ్చే డిసీజ్ ఏ కండిషన్లో మా దగ్గరకు వచ్చినప్పుడు రికవరీ అవుతుంది అనే దానికి చెప్తున్నాను. స్కిన్ ప్రాబ్లమే కానీ సైకోసోమాటిక్, ముందు మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు. అదే చెప్తున్నాను. చాలామంది ఏంటి అపోహపడతారంటే స్కిన్లో ఉంటే తల మీద దారబోస్తున్నారు ఏంటి అనుకుంటారు. అది మెంటల్గా ఎఫెక్ట్ అయిన తర్వాత స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ తగ్గిన తర్వాత కూడా అది కూడా ఎప్పుడు రక్తంలో పూర్తిగా తగ్గిపోదు, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతారో మళ్ళీ డిసీజ్ అగ్రివేట్ అవుతుంది, మళ్ళీ అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని అది కూడా జ్వరం తగ్గినట్టుగా కంప్లీట్గా తగ్గదు. మచ్చగా వచ్చి గట్టిగా రాళ్ళలాగా లీజన్స్, పుండ్లు లాగా పడతాయి, తెల్లగా పొట్టు పడుతుంది. దాని మీద ఉద్వర్తనం అనేది చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే పైన ఉన్న లేయర్స్ అంతా, ఇది ఓన్లీ వెరీ ఎక్స్టర్నల్ డిసీజ్. స్కిన్లో కూడా 7 లేయర్స్ ఉంటాయి. వెరీ ఎక్స్టర్నల్ ఎపిడర్మిస్లో వచ్చే లీజన్ కాబట్టి దానికి ఇంటర్నల్గా అంత ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. డ్రగ్స్ ఇవ్వచ్చు. తర్వాత అదేంటంటే పైకి ఉద్వర్తనం చేసినప్పుడు అవన్నీ లేచిపోతాయి. లేచిపోయినాక బ్లీడింగ్ పాయింట్స్ కనపడతాయి, ఆస్పిడ్ సైన్ అంటాం. అప్పుడు దాని మీద ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్ చేయాలి. చాలామంది దాంట్లో వమనం లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తారు. అది వెరీ డిఫికల్ట్. అది పేషెంట్కి ప్యాలెటబుల్గా యాక్సెప్టెన్స్ ఉండదు. పంచకర్మ ఎప్పుడు కూడా ఎకనామికల్ ఉండాలి, పేషెంట్ యాక్సెప్టెన్స్ ఉండాలి, తర్వాత ఈజీ టు అడ్మినిస్ట్రేట్ ఉండాలి. అంటే ఇప్పుడు దీంట్లో నా కాన్సెప్ట్ ఏంటంటే పేషెంట్ అందరికీ అన్నీ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు రెక్టల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, చేయరు. కాబట్టి వమనం అనేది వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్. వాట్ ఈ మెయిన్ టు సే, వాళ్ళకి ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పంచకర్మలో ఈజీగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ప్యాలెటబుల్ ఉండాలి, పేషెంట్ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎకనామికల్ ఉండాలి. ఈ 4 యాక్సెప్ట్లో చూసుకొని పంచకర్మ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఇంకా ట్రీట్మెంట్ ఏ ఏజ్ గ్రూప్ చేయాలి అంటే ఇది 7 ఇయర్స్ నుండి మరీ చిన్నపిల్లలకు కూడా చేయక్కర్లేదు నుండి 70 ఇయర్స్ వరకు, 80 ఇయర్స్ వరకు కూడా ఎంత ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా కూడా చేయొచ్చు. కానీ వాళ్ళకి కనుక బీపీ, షుగర్లు ఉండి గంట కాంప్లికేషను వస్తుంది. తర్వాత ఈ పంచకర్మలు, ఈ స్వేదం ఇవన్నీ చేయడానికి వాళ్ళు కూడా బాడీ టాలరేట్ చేయాలి. చేయలేకపోతే కనుక మనం పంచకర్మ చేయలేం. అందుకని పేషెంట్ రాగానే వాళ్ళ ఏజ్, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, మనం చెప్పినట్టుగా పంచకర్మ అంటే మనం చెప్పినట్టుగా ఫాలో అవుతారా లేదా అనేది కూడా చూస్తాం. మేము ఒక బోర్డు పెట్టాం వెనకాల, అది కూడా రికార్డ్ చేసుకోండి. అందులో ఉన్నాయని ఫాలో అవుతారా లేదా అని చెప్పి అడుగుతాం. ఫాలో అవ్వగలమంటేనే చేస్తాం. పేషెంట్ ఎప్పుడు ఫిజిషియన్ అబ్జర్వేషన్లో ఉంటే పేషెంట్కి మంచిది, డాక్టర్కి కూడా మంచిది. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు బిజీ లైఫ్ షెడ్యూల్ ఏంటంటే యాజ్ పర్ మా టెక్స్ట్ ఏంటంటే వాళ్ళని అడ్మిషన్లో పెట్టి ఎన్ని రోజులు మనం 10 రోజులు ట్రీట్మెంట్ చేస్తే ఆ తర్వాత 20 రోజులు వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉండాలి. కనీసం డ్యూరింగ్ అండ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ పంచకర్మ అయినా మనకు అడ్మిషన్లో ఉంటే, డ్యూరింగ్ పేషెంట్ చాలామంది అపోహ ఏం పడతారంటే ఈరోజు పేషెంట్ రాగానే గబగబా పంచకర్మ స్టార్ట్ చేస్తారు. అట్లా చేయకూడదు. ఎందుకంటే పేషెంట్ ఎప్పుడు కూడా రోగ సర్వేపి మందాగ్నం, పేషెంట్కి మందాగ్నం ఉంటుంది. ముందు వాడి అగ్ని జిఐటీ లెవెల్స్ని, జిఐటీని సరిచేయాలి.
టాక్సిక్ మెటబోలైట్స్ని ఎలిమినేట్ చేయాలా, వాడికి అన్ని సరైన డైట్ ఇవ్వాలా. డైట్ ఇచ్చి టాక్సిక్ మెటబోలైట్స్ ఎలిమినేట్ చేసి అజీర్ణ అవస్థలో ఉన్నటువంటి కంప్లీట్గా GATని రికవర్ చేయడానికి 3 to 5 days తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నల్ స్నేహపానం చేయించాలి. అప్పుడు మా కాన్సెప్ట్లో ఇక్కడ బాడీ మొత్తంలో ఉన్న టాక్సిక్ మెటబోలైట్స్ GATలోకి వచ్చినప్పుడు GATలో నుండి ఎలిమినేట్ చేయాలి. అయితే ఈ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. పేషెంట్ రాగానే గబగబా పంచకర్మ మొదలెడితే కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకు మనం కాన్స్టిపేషన్ లేకుండా ముఖ్యంగా చూసుకోవాలి. అందుకని పేషెంట్ రాగానే మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా, ఒకవేళ అవ్వకపోతే కనుక ముందు దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఆ గట్లో ఉన్న ఫీకల్ మ్యాటర్లో ఉండి టాక్సిక్ మెటబోలైట్స్ రీఅబ్జర్వ్డ్ బై ది గట్ అండ్ సర్క్యులేట్స్ ఇన్ టు ది బ్లడ్. అది దానివల్ల ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉపయోగం ఉండదు, వాళ్ళకి రిజల్ట్ రాదు. కాబట్టి ముందుగా పేషెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి పంచకర్మకి. ముందు పేషెంట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పంచకర్మలు అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దానికి టైం పడుతుంది అండి. ఎన్ని రోజులు ఉంటుంది ట్రీట్మెంట్? అంటే ఈ ట్రీట్మెంట్ ఇన్ని రోజులని మనం చెప్పలేం. ఇంటర్నల్గా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ప్రొసీజర్ ఏది ఉందో అది కంప్లీట్గా ఫాలో కావాలి. ఏది పేషెంట్కి GATని సరి చేసుకోవడానికి 3 to 5 days పడుతుంది. ఆ తర్వాత ఇంటర్నల్ స్నేహపానం చేయించుకోవడానికి మళ్ళీ 5 to 7 days పడుతుంది. ఆ తర్వాత మెయిన్ ప్రొసీజర్ చేయాలి. కానీ ఇప్పుడు పేషెంట్లు వచ్చిన వెంటనే ఈరోజే స్టార్ట్ చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా రిజల్ట్ చేయాలి. వాళ్ళ పేషెంట్ ఇంటెన్షన్ అలా ఉంటుంది. కానీ యాజ్ పర్ టెక్స్ట్ మనం ప్రొసీజర్స్ చేసినప్పుడు, పంచకర్మలు చేసినప్పుడు మాత్రమే టెక్స్ట్లో ఏమున్నాయి, రిజల్ట్ ఎలా వస్తుందని ఉంది, అది మనకు వస్తుంది. అట్లా కాకుండా పేషెంట్ అడిగినట్టు, అందుకని ఫిజిషియన్కి పేషెంట్ వినాలి, ఫిజిషియన్ చెప్పినట్టుగా పేషెంట్ వినాలి. ఇదిగో ఇది ఫాలోగా, ఇది నువ్వు చెయ్యి, ఇది ఇలా ఉండు అంటే అలాంటి పేషెంట్నే తీసుకుంటాను నేను. వీళ్ళు మనం చెప్పినట్టుగా వినరు అంటే వాళ్ళకి చేయడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయుర్వేద మందులు వాడిన తర్వాత ఇట్లాగ అయింది మాకు అని మళ్ళీ వాళ్ళే మనకి పబ్లిసిటీ ఇస్తారు. కాబట్టి అట్లా పోకుండా రాంగ్ కాన్సెప్ట్ సొసైటీలో ఇప్పుడు బాగా ఉంది. పంచకర్మ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈవెన్ ఫిజిషియన్స్ కూడా కంప్లీట్గా అండర్స్టాండింగ్ లేదు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఏది ఎప్పుడు చేయాలి, చేయకూడదు, ఎలా చేయాలి అనే అండర్స్టాండింగ్ రావాలంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండాలి. అది లేకపోవటం వల్ల ఈవెన్ ఆయుర్వేదిక్ ఫెటర్నిటీలో కూడా మిస్కాన్సెప్ట్స్, మిస్అండర్స్టాండింగ్ ఉంది. అందుకని పేషెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎక్స్టర్నల్ చేయాలంటే కూడా ఒకవేళ పేషెంట్ చాలా ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్లు కాళ్ళు తిమ్ముర్లు, చేతులు తిమ్ముర్లు అని వస్తారు. వచ్చిన వెంటనే మిస్కాన్సెప్ట్ తోటి ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ ఆయిల్ తీసుకొని వేడి చేసి గబగబా రుద్దితే తిమ్మురులు తగ్గుతాయని అపోహపడతారు. పేషెంట్ అపోహపడడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. కాబట్టి డాక్టరు ముందు డిఫరెన్షియల్ అనాలిసిస్ చేయాలి. అది ఎయిడ్స్లో CD కౌంట్ బిలో 50 ఉంటే కూడా తిమ్మరులు ఉంటాయి, అది ఉందా, లేకుంటే పెరిఫెరల్ న్యూరోపతి డ్యూ టు B కాంప్లెక్స్ డెఫిషియన్సీ, B కాంప్లెక్స్ తక్కువగా ఉండటం వల్ల తిమ్మరులు వచ్చినాయా, లేదు డయాబెటిక్ న్యూరోపతి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన తిమ్మరులు వచ్చినాయా, ఈ 3 డిఫరెన్షియేట్ చేయాలి. ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసి తర్వాత అప్లికేషన్ చేయాలి. అదే కనుక CD కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. HIV పేషెంట్లలో అయితే అదే కనుక B కాంప్లెక్స్ తక్కువగా ఉంటే ఓన్లీ B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది సఫిషియెంట్గా ఇస్తే చాలు. ఈ 3 రూట్ కాజులు కరెక్ట్ చేయకుండా మనం అభ్యంగం, పిండ స్వేదం, ఏ ట్రీట్మెంట్ పంచకర్మలో చేసినా మ్యాజిక్ జరగదు, ఇది కన్ఫామ్. ఆ తర్వాత కాబట్టి ఒక పేషెంట్ రాగానే పంచకర్మలు స్టార్ట్ చేయటం అనేది తెలీదు, ఎలా చేస్తున్నారని తెలీదు. ప్రజల్లో తర్వాత ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్లో ఉన్న అపోహని తొలగించడానికి ఇది ఒక మీడియాగా నేను ఉపయోగించుకుంటున్నాను. కాబట్టి మనం పేషెంట్ రాగానే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కొన్ని చేయొచ్చు. అంటే పేషెంట్ కండిషన్ తరోగా ఎగ్జామిన్ చేయాలి. పేషెంట్ రాగానే వాళ్ళు 1-2 చెప్పగానే వాళ్ళ ఇంటెన్షను, వాళ్ళ కండిషను మనకు అర్థమైపోద్ది. వాళ్ళు చేయొచ్చా, చేయకూడదా, ఏ రోజు చేయాలి, ఎన్ని రోజుల తర్వాత చేయాలి, ముందు ఇప్పుడు ఏం మందులు ఇవ్వాలి అనేది ముందు పంచకర్మలే చేయక్కర్లేదు, మందులతో కూడా జబ్బులు తగ్గుతాయి. ముందు జబ్బులతో మేము అందుకనే 2 వారాలు వాడండి, తర్వాత చూస్తాం. ముందు పేషెంట్ రాగానే ఎప్పుడు కూడా పంచకర్మలు అడాప్ట్ చేయం. ముందు 2 వారాలు 1 వారం మందులు వాడండి. ఆ తర్వాత వచ్చి చెప్తే ఎలాగుందో చూసి దాన్ని బట్టి మీకు పంచకర్మ అవసరమైతే చేస్తాం, లేకుంటే లేదు. అంటే మందులతో కూడా తగ్గిపోతే కనుక అవసరం లేదు. ఎందుకంటే మాకున్న సౌకర్యాల్లో వెరీ ఫ్యూ కేసెస్ విచ్ గెట్స్ మోర్ రిజల్ట్స్.
కంప్లీట్గా ఈ కేసు ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మనం ఎఫర్ట్ పెట్టాము అంటే మాకుండే 3 అవర్స్లో వాళ్ళకి 100% రికవరీ ఛాన్సెస్ ఉంది అంటేనే తీసుకుంటాం. తగ్గని వాళ్ళని కూడా తీసుకొని తగ్గే వాళ్ళకి టైం తక్కువ చేసేస్తే దానివల్ల తగ్గే వాళ్ళకి కూడా లాస్ అవుతారు. కాబట్టి ఏవేవి కొంతమంది స్పా లాగా దీన్ని ఉపయోగించుకోవాలని కూడా వస్తారు. స్పాలోకి వెళ్తే కనుక బోర్డు అంత ఖర్చు అవుతుంది. మాకు ఒబేసిటీ ఉంది, బయట వాళ్ళు రుద్దిస్తారు, 2,000 పర్ డే ఎంతో తీసుకుంటారు. తర్వాత వాళ్ళు అంత చేశారు కదా, ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది వీళ్ళతో చేయించుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఒక ఒబేసిటీ పేషెంట్కి మేము మసాజ్ చేయాలంటే అంత ఇది లేదు. వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి అంత అది ఎఫెక్టివ్గా ఉండదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది డాక్టర్ చేయాలని ఉద్దేశంతో పంచకర్మలకు వస్తున్నారు. ఇది మిస్యూజ్ కాకుండా మేము మాత్రం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మందులు వాడండి, ఇలా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తాం. వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం.